దేవుని పాదాల దగ్గరికి వచ్చి ఒప్పుకున్నావు, క్షమాపణ వేడుకున్నావు. ఇక మళ్ళీ ఏం సిగ్నల్స్ కోరొద్దు. నాకేంది, నేను కదలలేదేంది, నేను ఎగరలేదేంది, నాకు ఒళ్ళు పొంగలేదేంది, నన్ను క్షమించలేదేమో, నా మీద ఇంకా పగ పెట్టుకుని ఉన్నాడేమో, నన్ను తేడా అనుకుంటున్నాడేమో, నేను షో చేస్తాను అనుకుంటున్నాడేమో, నాకేంది అసలు ఏ స్పందన రాలేదేంది, క్షమించాడో లేదో, ఇలాంటి ఏవి కోరొద్దు. తప్పవి, కోరొద్దు. అట్లా వాక్యాన్ని నమ్ము. మన అతిక్రమములను మనం ఒప్పుకునిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు అని ఉందిగా. నువ్వు ఒప్పుకో, వదిలేయ్, ఆయన ఆశ్రయించు, ఇంకంతే. క్షమించాడని నమ్ము. పొరపాటు అయిపోయింది, ఇంకా చేయకూడదని తీర్మానం చేసుకున్నావు, హ్యాపీ. ప్రభా ఈసారి క్షమించు, మళ్ళీ ఇంకో 2 సార్లు చేసి అనవుగా నువ్వు దేవుని ముందుకు పోయి